They have been coming to us, we have been catching them, and we have been giving them the rightful punishment. ఇప్పుడు చాలా పాక్సో కేసెస్ 11-12 సెక్షన్స్ ఇక్కడే వస్తున్నాయి కదా, మనమే డిటెక్ట్ చేస్తున్నాం. అదే ఐటీసీ డిపెండ్స్ ఆన్ ది కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్. మా సోషల్ మీడియా వింగ్ ఒకటి దీని మీద కూడా పనిచేస్తుంటుంది. మనం ఏంటంటే ఎక్కువ డిలీషన్స్కి రాస్తున్నాం. స్పెసిఫిక్ కంప్లైంట్ లేకపోతే కేసెస్ నిలవడం. కాబట్టి కంప్లైంట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా వాటి మీద కేసులు రిజిస్టర్ చేసి ఆ ఛానల్స్కి నోటీసులు ఇచ్చి 41లో కొన్ని ఏంటంటే 67A వాళ్ళు లెసీవియస్ టెక్స్ట్స్ పెట్టడం అబ్సీన్ ఇవి కూడా పెడుతున్నారు కొన్ని. వాటి మీద స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఉంటే ఖచ్చితంగా కేసులు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మేడం గారు చెప్పింది ఏంటంటే ఇట్లా వ్యూస్ పెంచుకోవడం కోసం అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది, అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అనేది, అట్లాగే ఇతరులని హర్ట్ చేస్తూ పోస్టులు పెట్టడం, వీడియోస్ పెట్టడం, ఇటువంటివి చేస్తే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. దానికే ఇది ఈ సంకేతం. ఇప్పుడు మేము 41 నోటీసులు ఇష్యూ చేసిన 8 కేసులు కూడా దానికి సంబంధించినవే. అంటే ఇట్లా కంప్లైంట్స్ ఎవరు ఇవ్వడం లేదు కదా, మనం పెట్టుకుంటూ పోతే ఏం కాదు అని చెప్పి చాలామంది పెట్టుతున్నారు. ఖచ్చితంగా ఎవరో ఒకరు సామాజిక కార్యకర్తలు కూడా ఇవ్వచ్చు. వాళ్ళు ఇచ్చినా కూడా ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఒక సామాజిక కార్యకర్తగా ఆమె దృష్టికి వచ్చినన్ని కంప్లైంట్ చేస్తున్నారు. అట్లాగే ఈ ట్రోలింగ్ ఛానల్స్ కానీ అబ్యూజివ్ అబ్సినిటీని ఎంకరేజ్ చేసే ఛానల్స్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. కంటెంట్ పెడితే ఎవరో చూడరనే ఉద్దేశంతో ఇట్లా అబ్సీన్ అవుతుంది అనుకోండి, అందుకే. బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ బికాస్ ఆఫ్ మనీ అది డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ అవి అని మనకు ఎంకరేజ్ చేసేస్తే లాలెస్నెస్ ఎక్కువ అయిపోతుంది కదా. ఈవెన్ ఇన్ వర్చువల్ వరల్డ్ నుంచి మనకు ట్రాక్ చేసి ఓపెన్ సోర్స్ ఇంటెలిజెంట్ వాడుకొని చేస్తున్నాం. కూర్చోబెట్టేసి డిలీట్ చేయడానికి చెప్పాను, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాము. 41A CRPC నోటీస్ కూడా పెద్ద కంపెనీ ఉంది, దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఆల్ ఇండియా బేసిస్లో ఇంటిగ్రేటెడ్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఉంది. మనం వాళ్ళకు కూడా లెటర్ రాస్తున్నాము. బికాస్ ఒక సిటీ సంబంధించి మనము రాస్తే కూడా వాళ్ళు దే కెన్ టేక్ యాక్షన్ ఆర్ నాట్ టేక్ యాక్షన్. బట్ ఇట్ ఈస్ యూట్యూబ్ ఇస్ మల్టీనేషనల్ కంపెనీ. వాళ్ళ మీద యాక్షన్ చేసుకోవాలి అంటే మెసేజ్ గో ఫ్రమ్ ద కంట్రీ అండ్ ఇట్ షుడ్ బి క్లియర్ కట్ మెసేజ్ హౌ మచ్. చైనాలో చాలా మంది ఇది సోషల్ మీడియా ఛానల్స్ బ్యాన్ ఉన్నాయి. సో అట్లాగే టిక్టాక్లో కూడా కంటెంట్ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి వీఆర్ బ్యాన్ టిక్టాక్. దట్ డిసిషన్ ఈజ్ సెపరేట్. బట్ ఇప్పుడు మన చైన్లో ఏమేమి ఉంటుంది, వీ కెన్ అట్లీస్ట్ క్యాచ్ దెమ్ అండ్ మేక్ షూర్ దట్ యాక్షన్ ఈస్ టేకెన్ అగేన్స్ట్. ఎందుకు మీరు తీసుకున్నారు? ఇట్ ఈస్ నాట్ పార్టీ స్పెసిఫిక్. ద యాక్షన్ విచ్ ఈస్ టేకెన్ ఈస్ స్పెసిఫిక్ టు ద ట్రోలర్స్. ది యాక్షన్ విచ్ ఈస్ దట్ ఇట్ ఈస్ నాట్ కొత్తగా. ఇప్పుడు బికాస్ 20 cases all were registered in the last 1 month. They are only related to the trolls which are against some specific particular action. మీకు బ్రీఫ్ చేస్తున్నాము. ఇది దిస్ ఈస్ ద మెసేజ్ దట్ యాక్షన్ జస్ట్ బేస్డ్ ఆన్ నాన్. వాళ్ళు అనుకుంటున్నారు దట్ దే ఆర్ అనానిమస్, నో యాక్షన్ విల్ బి టేకెన్ ఎగ్జామ్. వాళ్ళు కొంతమంది ఇక్కడ నుంచి ఉన్నారు, కడప, నిజామాబాద్, కృష్ణ, జగిత్యాల అండ్ విజయనగరం, ఆంధ్ర, తెలంగాణ కలిపి అన్ని. అండ్ ఇది జస్ట్ డిస్ట్రిక్ట్ వేరు ఉంది. వాళ్ళు కొంతమంది ఊరు నుంచి కూడా ఉన్నారు, చిన్న చిన్న ఊరు నుంచి. చాలా కష్టపడి చాలా ఎఫర్ట్ చేసేసి ఫస్ట్ ల్యాబ్ లెవెల్లో మనము వర్కౌట్ చేసేసి ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకు పట్టుకుందాం. సో దిస్ ఈస్ నాట్ ఎనీథింగ్ విచ్ ఇస్ పార్టీ బేస్డ్ పొలిటికల్. ఇట్ ఈస్ అ మెసేజ్ టు ద ట్రోలర్స్ దట్ on the garb of anonymity, that on the basis of anonymity they cannot escape. ప్రెస్ మీట్ తర్వాత కంపైల్ చేసి మీకు ఇస్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు గ్యాదర్ చేసిన 46 కేసెస్ ఉన్నాయి. బట్ అవి అన్ని ట్రోలింగ్ కేసెస్ లేదు, జనరల్ సోషల్ మీడియా కేసెస్ ఉన్నాయి. సోషల్ మీడియా హారాస్మెంట్ ఇస్ డిఫరెంట్, ట్రోలింగ్ ఇస్ డిఫరెంట్. కొన్ని vulgar, objectionable, indecent and immodest, being a lady, being a public representative ఉన్నాయి కాబట్టి we have to take action. Because if somebody is not respecting a woman who is in that position, he cannot respect any women in the society. అట్లాగే చెప్పడానికి కాదు, 8 మంది రిలేటెడ్ టు స్పెసిఫిక్ ట్రోలింగ్ ఛానల్స్ విచ్ హ్యావ్ పోస్టెడ్ ఆల్ కైండ్ ఆఫ్ పొలిటికల్ వీడియోస్ అగేన్స్ ఆల్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. స్పెసిఫిక్ టీమ్ పెట్టేసి చేశాము. Action, we have to give a message to the trollers that on behind of anonymity you cannot escape the hands of police.
and any kind of trolling, even if it is army ko పెట్టాము. And D Dashru, inspector of police, who is sitting on the left side of me, he has also done very good job under the supervision of ACP cyber crimes. So ఇది ఒక ఇప్పుడు ప్రెస్ మీట్ మనం ఒక మెసేజ్ లాగా పెట్టాము దట్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ట్రోలింగ్ విచ్ ఇస్ నాట్ graceful, which is indecent, which is outraging or not good for the modesty of a woman, and which encourages lawlessness and indecency, specific action will be taken against all those trollers. Action mostly Praja Prathinidhi meeda unna post meeda pettam, because just have an idea, if somebody cannot respect a woman who is a public representative, which we have selected as voters, వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేయలేకపోతే కామన్ విమెన్ కు ఎట్లా రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళు? MLC కొన్ని MLC కవిత గారు మీద ఉన్నాయి, కొన్ని స్పెసిఫిక్ పొలిటీషియన్స్ మీద కూడా ఉన్నాయి. సమ్ కేసెస్ ఆర్ గోయింగ్ ఆన్, దానికి సంబంధించి విచ్ వెన్ అ కేస్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు డిసిజన్ కూడా గవర్నమెంట్ ఇవ్వలే. స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అప్పుడు కూడా వాళ్ళు దే ఆర్ పుట్టింగ్ సమ్ ట్రోల్స్ విచ్ షో దట్ డిసిజన్ హెస్ ఆల్రెడీ బీన్ టేకెన్, అండ్ it sends a wrong message to the public that somebody who has not been accused of a crime is actually seems to be accused by these trolls. It modifies the opinion of, it is not specific. ఇది తీసుకున్న యాక్షన్ ఒక స్పెసిఫిక్ కారణం కోసం or a specific representative కోసం కాదు, ఇది generally anybody, because it is just a message that from now on anybody who is indulging in any kind of indecent or immoral against even a common man or women, action will be taken. అట్లాగే మోటివ్ రాలేదు, వాళ్ళు జనరల్ ఎక్కువ వ్యూస్ కోసం అంటే అనానిమిటీ ఉంది కదా సోషల్ మీడియాలో, దే థింక్ దట్ నో యాక్షన్ విల్ బి టేకన్, అందుకే వాళ్ళు ఎక్కువ షేర్ చేసి. అండ్ వన్ మోర్ థింగ్, ఏమో అందరూ మధ్యలో కన్వర్సేషన్ జరుగుతుంది, బట్ ఒక టీమ్ లాగా కాదు, జస్ట్ దే కీప్ ఆన్ చాటింగ్ విత్ ఈచ్ అదర్, బట్ దే ఆర్ నాట్ లింక్. ఇది మీకు ఇచ్చిన ప్రెస్ నోట్ కూడా దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. వేరే మీరు ఒకసారి ఛానల్స్ ఒకసారి కంటెంట్ చూస్తే చాలా మంది మీద వాళ్ళు వేరే వేరే వల్గర్ పోస్ట్ పెట్టారు, అది చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయి, దాని మీద కూడా మనము యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడైతే మనకు అవసరం టెక్నాలజీ is enabling us, or we are getting replies from Google, we are taking action. Social media trolling సంబంధించి arrested accused సంబంధించి and ఒక స్పెషల్ టాస్క్ that we have conducted in last 10 days, దాని గురించి అందరికీ బ్రీఫ్ చేద్దాం. సబ్స్క్రైబర్స్ పెంచడానికి, వాళ్ళకు ఎక్కువ ఇన్కమ్ రావడానికి, వల్గర్, డిఫమేటరీ అండ్ ఇంకా కొన్ని పోస్ట్ అవుట్రేజింగ్ which is indecent to the modesty అండ్ ఇండీసెంట్ టు ద డిపిక్షన్ ఆఫ్ అ ఉమెన్ కూడా పెడుతున్నారు. చాలామంది సెల్ఫ్గా మొబైల్లోని లేకపోతే ల్యాప్టాప్లోని వాళ్ళు ఒఫీషియల్ ఫొటోస్ తీసుకొని, స్పెసిఫిక్లీ కొంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారు, విమెన్ ఉన్నారు, వాళ్ళు ఫొటోస్ తీసుకొని మార్చ్ చేసుకొని వల్గర్ ప్యాటర్న్లో మీడియాలో పెట్టేసి, బికాస్ ఆఫ్ ఎనానిమిటీ, బికాస్ వాళ్ళ గురించి ఎవరికి తెలియకుండా చేస్తున్నారు. సో ఈ క్రైమ్కి ఇది కూడా క్రైమ్ ఉంది, ఇది కూడా ఇట్ అట్రాక్ట్స్ IPC పీనల్ సెక్షన్స్. అండ్ అందుకే మనము గత నెలలో 20 కేసెస్ రిజిస్టర్ చేసి ఆల్మోస్ట్ 8 మందికి పట్టుకున్నాము. దీంట్లో కొన్ని ఛానల్స్ స్పెసిఫిక్ ఉన్నాయి. ట్రోలర్ కురడు, దీనికి ఓనర్ అత్తడ శ్రీనివాసరావు, అతనికి విజయనగరం నుంచి పట్టుకున్నాము. మిస్టర్ మసబాయ్ ఛానల్, అతనికి ఓనర్, దీనికి ఓనర్ షిరాజ్ అని మణికంఠ ఉన్నారు, అతనికి కడప నుంచి పట్టుకున్నాము. ట్రోలింగ్ ఛానల్ యంకమ్మ టోల్స్, దానికి ఓనర్ బదాంజ్ శ్రవణ్, అతనికి నిజామాబాద్ నుంచి పట్టుకున్నాము. తెలుగు ట్రోల్స్ న్యూ ఓనర్ మొత్తం శ్రీను వారంగల్ నుంచి. చింటూ ట్రోల్స్ ఓనర్ జ్యోతి కిరణ్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. టీమ్ ఆఫ్ ట్రోలింగ్ అండ్ బంటి పువ్వు ట్రోల్స్ నవీన్ జగ్త్యాల నుంచి. చందు ట్రోల్స్ బోలి చంద్రశేఖర్ కరీంనగర్ నుంచి. అండ్ లాస్ట్ చెవిలు పోవో ట్రోలింగ్ బిల్లా శ్రీకాంత్ కడప నుంచి. మనము స్పెసిఫిక్ టీమ్స్ పెట్టేసి 10 రోజు దాని మీద వర్కౌట్ చేసేసి, అండ్ కొన్ని ఆసెంట్ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ వాడుకొని వారందరికీ 10 రోజులు ఒక స్పెసిఫిక్ టాస్క్ లాగా పట్టుకున్నాము. దీనికి
స్పెసిఫిక్ ఏంటి మనము చూస్తాము ఎక్కువ మంది ట్రోలర్స్ 20 to 30 వర్షం గ్రూప్ ఉన్నారు, అంటే ఎక్కువ మంది యూత్ ఉన్నారు. If we don't take action against them, it gives a sense of encouragement to such kind of trolls and increases lawlessness. Lawlessness increase అవుతుంది if you don't control them. Plus, trolling చాలా నడుస్తుంది, but indecency and some it is not at all permissible, and ఇది తీసుకున్న యాక్షన్ ఒక వార్నింగ్ కూడా ఉంది అందరూ ట్రోలర్స్ that they should not indulge in such activities. And సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.